హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు భారతదేశాన్ని బ్రిటిష్ వైస్రాయులు ప్రధానులు పరిపాలించారు. వారి పరిపాలించిన కాలం కోసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారో తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్పై పట్టు సాధించింది. ఈ ప్రాంతంలోనే కంపెనీ పరిపాలనను పర్యవేక్షించడానికి బెంగాల్ గవర్నర్ అనే పదవిని సృష్టించింది. తర్వాత 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్గా మొదటిసారిగా వారన్ హేస్టింగ్ నియమించబడ్డాడు. అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బొంబాయి మద్రాసు గవర్నర్ల కంటే బెంగాల్ గవర్నర్కు ఎక్కువ అధికారాలు కల్పించి అతనికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ నియమించబడ్డాడు. 1833 నాటి చార్టర్ చట్టం ద్వారా కంపెనీ పరిపాలన మొత్తం బ్రిటిష్ ఇండియాకు విస్తరించడంతో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. విలియం బెంటింగ్ భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు. అలాగే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి భారతదేశ పరిపాలనను నేరుగా తన ఆధీనంలో తీసుకుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అదనంగా అలాగే రాజు ప్రతినిధిగా వ్యవహరించడానికి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే పదవిని వైస్రాయ్ అనే కొత్త బిరుదు అనేది ఇవ్వబడింది. ఇలా భారతదేశానికి మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ అయ్యారు. అంటే బ్రిటిష్ ఆధిపత్యం ఒక ప్రాంతం నుంచి ఉపఖండం మొత్తానికి విస్తరించిన కొద్దీ పదవి హోదా మరియు అధికారాలు పెరుగుతూ చివరికి బ్రిటిష్ రాచరికం యొక్క ప్రత్యక్ష ప్రతినిధి అయిన వైస్రాయ్గా పరిణామం చెందింది. నెక్స్ట్, బెంగాల్ మొదటి గవర్నర్ ఆన్సర్ డ్రేక్ యొక్క పరిపాలనా కాలం ఎంత అంటే 1756 నుండి 1758. ఇతను బెంగాల్ మొదటి గవర్నర్గా 1756 నుంచి 58 వరకు పనిచేశారు. గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్లో మొదట్లో బెంగాల్ ప్రావిన్స్కు మాత్రమే అధిపతి ఉండేవారు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వారన్ హేస్టింగ్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు. 1833 చార్టర్ చట్టం ద్వారా ఈ పదవిని భారతదేశం మొత్తానికి విస్తరించారు. అప్పటికి లార్డ్ విలియం బెంటింగ్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయ్యారు. 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేరుగా పరిపాలన చేపట్టినప్పుడు ఈ పదవికి వైస్రాయ్ అనే అదనపు హోదా జోడించబడింది. వైస్రాయ్ అంటే రాజు లేదా రాణి యొక్క ప్రత్యక్ష ప్రతినిధి అని అర్థం. నెక్స్ట్, బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. మొదటి గవర్నర్ ఎవరు అంటే డ్రేక్. అలాగే బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు? స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్. బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అంటే డ్రేక్. ఇతని పరిపాలనా కాలం 1756 నుండి 1758 వరకు. అలాగే బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. ఇతని పరిపాలనా కాలం 1772 నుంచి 1786. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. ఇతని పరిపాలనా కాలం 1828 నుంచి 35. అలాగే భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఇతని పరిపాలనా కాలం 1856 నుంచి 62. అలాగే స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్. ఇతని పరిపాలనా కాలం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి
1948. భారతదేశపు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఇతని పరిపాలనా కాలం 1948 నుంచి 50. అలాగే భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం జరిగిన సమయంలో గవర్నర్గా పనిచేసినది ఆన్సర్ డి డ్రేక్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. అలాగే 1757 జూన్ 23వ తేదీన ప్లాసీ యుద్ధం జరిగిన సమయంలో ఇతను బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇతని కాలంలో 1756 జూన్ 20వ తేదీన కలకత్తా చీకటి గది ఉదంతం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, దివి నుండి భూమికి వచ్చిన సేనాని అని రాబర్ట్ క్లైవ్ను వర్ణించిన బ్రిటన్ ప్రధాని ఎవరు? ఆన్సర్ బి విలియం పిట్స్. పరిపాలనా కాలం ఎప్పుడు అంటే రాబర్ట్ క్లైవ్ యొక్క పరిపాలనా కాలం 1757 నుండి 60వ సంవత్సరం. అంటే డ్రేక్ తర్వాత బెంగాల్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ పరిపాలించారు. రాబర్ట్ క్లైవ్ 1757 నుంచి 60 మరియు 1765 నుంచి 67 సంవత్సరంలో పరిపాలించారు. రాబర్ట్ క్లైవ్ను ఆర్కాట్ను జయించినందుకు ఆర్కాట్ వీరుడు అనే బిరుదు కలదు. అలాగే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ పాలన సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. అలహాబాద్ సంధికర్త, బ్రిటిష్ సైనికుల అలవెన్స్లను తగ్గించడానికి వ్యతిరేకంగా జరిగిన శ్వేత విప్లవంను అణచివేయడం అనేది ఇతని పరిపాలనలోనే జరిగింది. అలవెన్స్ అంటే బ్రిటిష్ సైనికులకు వారి సేవలకు ప్రతిఫలంగా ఇచ్చే జీతం మరియు భత్యాలు మరియు అదనపు ప్రయోజనాలను అలవెన్స్ అంటారు. నెక్స్ట్, 3వ పానిపట్టు యుద్ధం 1761లో జరిగేటప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆన్సర్ బి వాన్ సెట్టార్డ్. వాన్ సెట్టార్డ్ యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు అంటే రాబర్ట్ క్లైవ్ తర్వాత 1760 నుంచి 65 వరకు వాన్ సెట్టార్ పరిపాలించారు. ఇతని కాలంలో జరిగిన యుద్ధాలు ఏవి అంటే వందవాసి యుద్ధం. ఇది 1760వ సంవత్సరంలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి మధ్య. అలాగే రెండవ యుద్ధం 3వ పానిపట్టు యుద్ధం. ఇది జరిగిన సంవత్సరం 1761. అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. అలాగే 3 బక్సర్ యుద్ధం. బక్సర్ యుద్ధం అనేది 1764లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఆంగ్లేయులు బెంగాల్ నవాబు ఆధ్వర్యంలో జరిగిన కూటమి మధ్య జరిగింది. నెక్స్ట్, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయంలో బ్రిటిష్ గవర్నర్ ఆన్సర్ సి వెరల్ట్. ఇతని పరిపాలనా కాలం 1767 నుండి 69. అంటే వాన్ సెట్టార్ తర్వాత ఎవరు పరిపాలించారు అంటే వెరల్ట్స్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో కార్బియస్ గవర్నర్గా ఉన్న సమయంలో భారతదేశంలో బెంగాల్ తీవ్రమైన కరువు ఏర్పడింది? 1770వ సంవత్సరంలో. ఇతను 1769 నుండి 72 వరకు బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్, బెంగాల్ చివరి గవర్నర్గా పనిచేసినది ఆన్సర్ బి వారన్ హేస్టింగ్స్. 1772 నుంచి 1774 వరకు బెంగాల్ యొక్క చివరి గవర్నర్గా పనిచేశాడు. 1774 నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి గవర్నర్ జనరల్ లేదా తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియంగా నియమించబడ్డాడు. ఇతని కాలంలో జరిగిన యుద్ధాలు ఏవి అంటే రోహిల్లా యుద్ధం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1772వ సంవత్సరంలో. అలాగే 2 మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధం. ఇది 1775 నుంచి 82 మధ్య జరిగింది. అలాగే 3వది 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుండి 84వ సంవత్సరం వరకు జరిగింది. నెక్స్ట్, రెగ్యులేటింగ్ చట్టం కాలంలో బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ జనరల్. ఇప్పటి వరకు బెంగాల్ గవర్నర్లు మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ పదవుల కోసం తెలుసుకుందాం. నెక్స్ట్, రెగ్యులేటింగ్ చట్టం కాలంలో బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆన్సర్ బి వారన్ హేస్టింగ్స్.
ఇతని కాలంలో వచ్చిన చట్టాలు ఏవి అంటే ఒకటి రెగ్యులేటింగ్ చట్టం 1773, అలాగే పిట్స్ ఇండియా చట్టం 1784. నెక్స్ట్ వలస కంచె విధాన రూపకర్త రింగ్ ఫెన్స్ యొక్క రూపకర్త ఎవరు అంటే వారన్ హేస్టింగ్. వలస కంచె విధానం అంటే ఈ విధానం ద్వారా కంపెనీ తన సొంత సరిహద్దులను నేరుగా ప్రమాదంలో పడకుండా ఇతరుల ఖర్చులతో తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటుంది. ఉదాహరణకు ఏ రాష్ట్రాలకు సైనిక సహాయం అందించబడుతుందో ఆ రాష్ట్రాలే సైన్యం నిర్వహణ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. దీనినే వలస కంచె విధానం అంటారు. దీని యొక్క రూపకర్త ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్ యొక్క బిరుదు ఏది అంటే ప్రభువు. 1772 బెంగాల్లో ఇతను పన్ను వసూళ్లకు కలెక్టర్ల నియామకం చేపట్టాడు. అలాగే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. బెంగాల్ గవర్నర్ గా రాబర్ట్ క్లైవ్ ఉన్న సమయంలో ద్వంద్వ ప్రభుత్వ పాలన అనేది ఏర్పాటు చేశాడు. వారన్ హేస్టింగ్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. కోసాగారం కలకత్తా నుండి ముర్షిదాబాద్ కు మార్చాడు. అలాగే బెనారస్ సంధికర్త ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ లార్డ్ కార్న్వాలిస్. ఇతని పరిపాలనా కాలం ఎప్పుడు అంటే 1786 నుండి 93. అంటే వారన్ హేస్టింగ్ 1772 నుంచి 86 తర్వాత 86 నుండి 93 వరకు లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేశారు. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. న్యాయ శాఖను కార్యనిర్వహణ శాఖ నుండి వేరు చేశాడు. అలాగే ఉద్యోగులకు సరైన జీతాలను చెల్లించడం ద్వారా నిజాయితీని పెంపొందించవచ్చునని నమ్మిన వ్యక్తి ఇతను. అలాగే పటిష్టమైన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్. ఇతని కాలంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరిగింది. అలాగే 1792లో శ్రీరంగపట్టణ సంధికర్త ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ 1795లో బెంగాల్లో ఆంగ్లేయ అధికారుల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? ఆన్సర్ సి లార్డ్ జాన్ సోర్. కార్న్వాలిస్ 93 వరకు పరిపాలించారు. 93 నుండి సన్ జార్ సోర్ పరిపాలించారు. జమీందారీ విధానంను రూపొందించడం, నాన్ ఇంటర్వెన్షన్ విధానాన్ని ఖచ్చితంగా పాటించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సర్ జాన్ షోర్. నెక్స్ట్ బెంగాల్ పులిగా తనకు తానే అభివర్ణించుకున్న బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వెల్లస్లీ. నెక్స్ట్ సైన్య సహకార పద్ధతి సృష్టికర్త ఎవరు? సైన్య సహకార పద్ధతి సృష్టికర్త లార్డ్ వెల్లస్లీ. ఇతని పరిపాలనా కాలం 1798 నుంచి 1805 సంవత్సరం వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశారు. అలాగే ఇతని కాలంలో జరిగిన యుద్ధాలు ఏవి అంటే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఈ యుద్ధం జరిగిన సంవత్సరం 1799. అలాగే 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఇది 1803 నుంచి 5 వరకు జరిగింది. అలాగే లార్డ్ వెల్లస్లీ 1798 నుంచి 1805 వరకు పరిపాలించారు. 1805 నుండి సర్ జార్జ్ బార్లో ఇతను పరిపాలించారు. ఇతని పరిపాలనలో వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగిందంటే 1806. అలాగే ఇంగ్లాండ్లో హాల్బెరీ కళాశాల స్థాపించింది ఎవరు అంటే సర్ జార్జ్ బార్లో. సర్ జార్జ్ బార్లో 1807 వరకు పరిపాలించారు. ఇతని తర్వాత లార్డ్ మింటో 1807 నుంచి 1813 వరకు పరిపాలించారు. 1813 చార్టర్ చట్టం జరిగేటప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మింటో. 1813 చార్టర్ చట్టం అనేది విద్య కోసం 1,00,000 రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఎవరి కాలంలో మొట్టమొదటి ప్రాంతీయ భాషా పత్రిక అయిన సమాచార దర్పణ్ ఆరంభమైనది? మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ కాలంలో. ఇతని పరిపాలనా కాలంలో ఆంగ్లో నేపాల్ యుద్ధం అనేది జరిగింది. ఈ గోర్ఖా యుద్ధం వల్ల ఇతనికి మార్క్వెస్ అనే బిరుదు వచ్చింది. అలాగే ఇతను పీస్వా పదవిని రద్దు చేశాడు. ఇతను ప్రతి థానాలోనూ మున్సబ్ కోర్టులను ఏర్పాటు చేశాడు.
అలాగే 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. ఫలితంగా మరాఠాలు బొంబాయిలో కలపడమైనది. అలాగే ఇతను ప్రవేశపెట్టిన విధానాలు ఏవి అంటే, ఒకటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టారు. ఎవరి పాలనలో అంటే మార్క్వస్ ఆఫ్ ఏస్టింగ్స్ పాలనలో. అలాగే 2 వాయువ్య భారతదేశంలో మహల్వారీ పద్ధతిని కర్నల్ బట్ ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ బారక్పూర్ సిపాయిల తిరుగుబాటు 1824లో ఎవరి కాలంలో జరిగింది? ఏ బెంగాల్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది అంటే ఆన్సర్ ఏ లార్డ్ ఆమ్లరెస్ట్. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం కూడా ఇతని కాలంలోనే జరిగింది. నెక్స్ట్ భారతదేశపు ప్రథమ గవర్నర్ జనరల్ మొదటి భారతదేశపు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింగ్. నెక్స్ట్ సతీ సహగమన నిషేధ చట్టం తీసుకువచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బి లార్డ్ విలియం బెంటింగ్. ఇతను 1833 చట్టం ద్వారా నియమితమైన భారతదేశపు ప్రథమ గవర్నర్ జనరల్. ఇతను తీసుకువచ్చిన చట్టాలు ఏది అంటే ఒకటి సతీ సహగమన నిషేధ చట్టం, దీనిని 1829లో తీసుకువచ్చారు. అలాగే స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం కూడా ఇతను తీసుకొచ్చారు. నెక్స్ట్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ఏ చట్టం ద్వారా లార్డ్ విలియం బెంటింగ్ ప్రవేశపెట్టాడు? ఆన్సర్ డి 1835 చట్టం ద్వారా. మొకాలే సూచనల ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ మొదటి న్యాయ కమిషన్ లా కమిషన్ను ఎవరి అధ్యక్షతన లార్డ్ విలియం బెంటింగ్ ఏర్పాటు చేశారు? ఎవరి అధ్యక్షతన అంటే మొకాలే అధ్యక్షతన. ఏ సంవత్సరంలో అంటే 1833వ సంవత్సరంలో. నెక్స్ట్ భారతీయ పత్రికా రంగ విముక్తి ప్రదాతగా ఎవరు పిలువబడ్డారు? భారతీయ పత్రికా రంగ విముక్తి ప్రదాతగా సర్ చార్లెస్ మెట్కాఫ్ పిలువబడ్డాడు. ఇతని పరిపాలనా కాలం ఎప్పుడు అంటే 1835 నుండి 36 ఒక సంవత్సరమే పరిపాలించారు. నెక్స్ట్ తీర్థయాత్రల పన్నును తొలగించిన బ్రిటిష్ గవర్నర్ ఆన్సర్ ఏ లార్డ్ ఆక్లాండ్. సర్ చార్లెస్ మెట్కాఫ్ తర్వాత 1836 నుండి 42వ సంవత్సరం వరకు పరిపాలించారు. అలాగే మొదటి ఆంగ్లో ఆఫ్ఘనీ యుద్ధం ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది అంటే లార్డ్ ఆక్లాండ్. నెక్స్ట్ 1843 నాటి బానిసత్వ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది ఆన్సర్ ఏ లార్డ్ ఎలెన్బరో. లార్డ్ ఆక్లాండ్ తర్వాత భారతదేశ గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేశారు అంటే లార్డ్ ఎలెన్బరో. ఇతని పరిపాలనా కాలం 1842 నుంచి 44. నెక్స్ట్ నరబలిని ఆడశిశు హత్య నిషేధించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. నరబలిని ఆడ శిశు హత్యలను నిషేధించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ హాల్టిన్స్ వన్. ఇతని హయాంలోనే మొదటి ఆంగ్లో సిక్కుల యుద్ధం అనేది జరిగింది. అలాగే లాహోర్ సంధికర్త ఎవరు అంటే లార్డ్ హాల్టిన్స్ వన్. నెక్స్ట్ భారత రైల్వేల పితామహుడు, ఆధునిక భారత పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ డి లార్డ్ డల్హౌసీ. ఇతని పరిపాలనా కాలం లార్డ్ హాల్టిన్స్ తర్వాత 1848 నుంచి 1856 వరకు పరిపాలించారు. ఇతనినే ఆధునిక భారత పితామహుడు అని అంటారు. మొదటి రైల్వే లైన్ను 1853లో బొంబాయి నుంచి తానేల్ మధ్య 21 మైలు నిర్మించబడింది. అలాగే మొదటి తంతి వ్యవస్థ దీనిని 1853లో కలకత్తాకు ఆగ్రాకు మధ్య ఏర్పరిచారు. మొదటి తపాలా బిల్లును దీనిని 1852లో మొదటగా కరాచీలో విడుదల చేశారు. అలాగే ఇతను వితంతు పునర్వివాహ చట్టం 1856లో తీసుకువచ్చారు. ప్రజా పన్నుల శాఖ PWD పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. అలాగే గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణం ఎవరి వల్ల జరిగింది అంటే లార్డ్ డల్హౌసీ వల్ల. అలాగే ఈయన కాలంలో పంజాబ్ అనేది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఏ భారతీయ గవర్నర్ జనరల్ హయాంలో పంజాబ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అంటే
లార్డ్ డల్హౌసీ. అలాగే 1854లో వుడ్స్ విద్య పథకం ప్రవేశపెట్టాడు. దీన్ని భారత్లో పాశ్చాత్య విద్యా విధానానికి మాగ్నా కార్టా అంటారు. నెక్స్ట్ భారతదేశ మొదటి వైస్రాయ్ మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బి లార్డ్ కాలింగ్. లార్డ్ కానింగ్ 1856 నుంచి 62 వరకు పరిపాలించారు. క్లెమెన్సీ కేనింగ్ అంటారు. అలాగే కలకత్తా, బొంబాయి, మద్రాస్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇతని కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ సైనికుల బాటు వైట్ మ్యూనిటీ 1859లో జరిగింది. నెక్స్ట్ ఎవరి కాలంలో మొదటిసారి ఆదాయ పన్ను చట్టం ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి లార్డ్ కానింగ్. దీనిని ప్రవేశపెట్టినది ఎవరు అంటే జేమ్స్ విల్సన్. భారత కౌన్సిల్ చట్టం 1861 ద్వారా తొలిసారిగా పోర్ట్ఫోలియో విధానం ప్రవేశపెట్టబడింది. ఇతని కాలంలోనే బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో 3 హైకోర్టులను ఇతని కాలంలోనే స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్కాలర్షిప్ విధాన రూపకర్త ఎవరు అంటే లార్డ్ ఎల్జిన్. ఇతను లార్డ్ కానింగ్ తర్వాత 1864 నుండి 69 వరకు పరిపాలించారు. నెక్స్ట్ మొదటి జనాభా లెక్కల సేకరణ 1871లో ఎవరి కాలంలో జరిగింది? ఆన్సర్ బి లార్డ్ మోయో. దీనికోసం భారత గణాంక సర్వేను స్థాపించారు. అలాగే జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్ట రూపకల్పన ఎవరు చేశారు అంటే లార్డ్ మోయో. 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను చేశారు. భారతదేశంలో అధికారంలో ఉండగా షేర్ అలీ అనే ఖైదీచే చంపబడిన ఏకైక వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మేయో. నెక్స్ట్ పంజాబ్లో కుకా తిరుగుబాటు అణచివేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ నార్త్ బ్రూక్. నెక్స్ట్ వివాదాస్పద వైస్రాయ్గా పేరుగాంచినది ఎవరు అంటే లార్డ్ లిట్టన్. ఇతను 1876 నుంచి 80 వరకు వైస్రాయ్గా పనిచేశారు. తిరోగామి లక్షణాల వైస్రాయ్ అని కూడా పేరుగాంచాడు. రాజు బిరుదుల చట్టం ద్వారా ఢిల్లీ దర్బారును నిర్వహించి విక్టోరియా రాణికి కైజర్ హీ హింద్ ప్రదానం చేశాడు. ఏ సంవత్సరంలో అంటే 1876వ సంవత్సరంలో. అలాగే ప్రాంతీయ భాష పత్రికా చట్టాన్ని తీసుకువచ్చాడు. దీని ద్వారా ప్రాంతీయ భాష పత్రికలపై ఆంక్షలనేవి విధించబడ్డాయి. రెండో ఆఫ్ఘన్ యుద్ధం 1878 నుంచి 1880 వరకు జరిగేటప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిట్టన్. మొదటి క్షామ నివారణ కమిషన్ను 1878లో రిచర్డ్ స్ట్రాచీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ సివిల్ సర్వీస్ పరీక్షార్థుల కనిష్ట వయసును 21 నుంచి 19 సంవత్సరాలకు తగ్గించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ బి లార్డ్ లిట్టన్. నెక్స్ట్ స్థానిక స్వపరిపాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి లార్డ్ రిప్పన్. ఇతను మొట్టమొదటి ఫ్యాక్టరీ చట్టం 1881లో మొట్టమొదటి ఫ్యాక్టరీ చట్టం అనేది తీసుకువచ్చారు. అలాగే మొట్టమొదటి ఖచ్చితమైన జనాభా గణనను తీసుకువచ్చారు. సివిల్ సర్వీస్ పరీక్షల వయసును 19 నుంచి తిరిగి 21 సంవత్సరాలకు పెంచారు. ఇండియాకు తెలిసినంత వరకు గొప్ప మరియు అత్యంత ప్రియమైన వైస్రాయ్ రిప్పన్ మాత్రమేనని మదన్ మోహన్ మాలవ్య కొనియాడాడు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న స్థాపించేటప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఏ లార్డ్ డప్రిన్. నెక్స్ట్ వివాహమునకు కనీస వయసుకు సంబంధించిన చట్టం తీసుకువచ్చిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ డి లార్డ్ లాన్స్డౌన్. ఇతను హయాంలోనే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ రేఖ నిర్ణయం కోసం డ్యూరాండ్ కమిషన్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాప్తి చెందేటప్పుడు భారత వైస్రాయ్? ఆన్సర్ డి లార్డ్ ఎల్జిన్.
నెక్స్ట్ ఏ బ్రిటిష్ వైస్రాయ్ను రైతు బాంధవుడుగా పిలువబడ్డాడు? ఏ బ్రిటిష్ వైస్రాయ్ అంటే లార్డ్ కర్జన్. ఇతను రైతు బాంధవుడిగా పిలువబడ్డాడు. ఇతను 1899 నుండి 1905 వరకు పరిపాలించారు. అలాగే భారత పురావస్తు సంపద పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. 1904లో భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. రైల్వేల నిర్వహణ కోసం 3 సభ్యులతో రైల్వే బోర్డు ఏర్పాటు చేశారు. ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ను ఏర్పాటు చేశారు. అలాగే సహకార సంఘాల చట్టం 1904లో భారతదేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల సహకార సంఘాలను ఏర్పాటుకు దోహదపడి ఈ చట్టాన్ని ఆమోదించడంలో కర్జన్ కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ ఏ బ్రిటిష్ వైస్రాయ్ పరిపాలనా కాలాన్ని కమిషన్స్ కాలం అంటారు? ఆన్సర్ సి లార్డ్ కర్జన్. ఎందుకు కమిషన్స్ కాలం అంటారంటే అనేక కమిషన్లు ఇతని కాలంలోనే ఏర్పాటయ్యాయి. ఏంటి ఆ కమిషన్స్ అంటే మాన్క్రిఫ్ కమిషన్ ఏర్పాటు, ఇది 1902వ సంవత్సరంలో క్షామాన్ని ఎదుర్కోవడాన్ని నీటి పారుదల కోసం. అలాగే పోలీస్ కమిషన్ ఏర్పాటు, ఇది 1902 నుంచి 3 వరకు. అలాగే దీని పేరు ప్రేజర్ కమిషన్. దీని ఏర్పాటుకు 1901లో సిమ్లా సదస్సు వ్యక్తపరిచాడు. నెక్స్ట్ మెజీషియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ ఏ లార్డ్ మింటో. ఇతన్ని పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అంటారు. ఇతన్ని పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్గా పిలుస్తారు. అలాగే పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిసెస్గా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యుయెన్సీస్గా పిలుస్తారు. ఇతని కాలంలోనే స్వదేశీ ఉద్యమం 1905లో జరిగింది. అలాగే ముస్లిం లీగ్ స్థాపన 1906లో ఇతని కాలంలోనే జరిగింది. 1908లో న్యూస్ పేపర్ల చట్టం కూడా ఇతని కాలంలో. అలాగే మింటో మార్లే సంస్కరణలు 1909లో ఎవరి భారత వైస్రాయ్గా ఉన్న సమయంలో జరిగింది అంటే లార్డ్ మింటో 2. నెక్స్ట్ దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ డి లార్డ్ హార్డింగ్ 2. ఇతను వైస్రాయ్గా 1910 నుంచి 16 వరకు పనిచేశారు. 1911లో దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. 1911లో ప్రత్యేకంగా బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అలాగే గద్దర్ పార్టీ స్థాపన సమయంలో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ హార్డింజ్. భారత రక్షణ చట్టం 1915 అమలు చేశారు. ఇతను రాసిన గ్రంథం మై ఇండియన్స్ ఇయర్స్. బెంగాల్ విభజన రద్దు 1911లో జరిగింది. ఎవరు వైస్రాయ్గా ఉన్న కాలంలో జరిగింది అంటే లార్డ్ హార్డింజ్. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఏ లార్డ్ చెమ్స్ఫర్డ్. ఇతను వైస్రాయ్గా ఉండేటప్పుడు తిలక్ అనిబిసెంట్తో హోమ్ రూల్ ఉద్యమం అలాగే హోమ్ రూల్ స్థాపన జరిగింది. అలాగే రౌలర్ కమిటీ నివేదిక సమర్పణ, 3వ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభం, అలాగే భారత ప్రభుత్వ చట్టం 1919, అలాగే ఖిలాఫత్ ఉద్యమం 1919. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగేటప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ చెమ్స్ఫర్డ్. అలాగే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించారు 1920లో. ఇతను స్థాపించారు. ఇతని కాలంలో అలీగర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించారు. ఏ సంవత్సరంలో అంటే 1920. అలాగే పంజాబ్ దురంతాలపై హంటర్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. అలాగే వేల్స్ భారత పర్యటన ఎవరి హయాంలో వచ్చారు అంటే లార్డ్ చెమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉన్న సమయంలో. నెక్స్ట్ యోధుల వైస్రాయ్గా పేరుగాంచిన బ్రిటిష్ వైస్రాయ్ ఆన్సర్ బి లార్డ్ రీడింగ్. ఇతను సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను 1921లో వేరు చేశాడు. ఇతను వైస్రాయ్గా ఉన్న కాలంలో మోప్లా తిరుగుబాటు 1921లో జరిగింది. భారత విశ్వవిద్యాలయ స్థాపన 1921లో ఇతని హయాంలోనే జరిగింది. ఇతని పరిపాలనలోనే స్వరాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి ఏర్పడ్డాయి. గాంధీ యొక్క మత మరియు నైతిక అభిప్రాయాలు ఎంతో ఉన్నతమైనవి, కానీ రాజకీయాల్లో వీటిని అనుసరించడం అర్థం కానటువంటి విషయమని గాంధీ అభిప్రాయాలను ఉద్దేశించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
నెక్స్ట్ సైమన్ కమిషన్ నియామకం సమయంలో బ్రిటిష్ వైస్రాయ్. ఆన్సర్ డి లార్డ్ ఇర్విన్. బట్లర్ కమిషన్ నియామకంలో 1921లో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్. అలాగే రాయల్ కమిషన్ నియామకంలో దీపావళి డిక్లరేషన్లో అలాగే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు 1931లో అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1931. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను ఉరిశిక్ష 1931 మార్చి 23న ఎవరు విధించారు అంటే లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ 2వ 3వ రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటిష్ వైస్రాయ్. ఆన్సర్ సి లార్డ్ వెల్లింగ్టన్. భారతదేశం నుండి బర్మాను వేరు చేసినప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ వెల్లింగ్టన్. ఏ సంవత్సరంలో భారత్ నుంచి బర్మాను వేరు చేశారు అంటే 1937వ సంవత్సరంలో. ఒరిస్సా, బీహార్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు జరిగినప్పుడు ఎవరు భారత వైస్రాయ్గా పనిచేస్తున్నారు అంటే లార్డ్ వెల్లింగ్టన్. అలాగే పూనా ఒప్పందం జరిగిన సమయంలో లార్డ్ వెల్లింగ్టన్ వైస్రాయ్గా ఉన్నారు. అలాగే కమ్యూనల్ అవార్డు ప్రకటన, భారత ప్రభుత్వ చట్టం 1935, అలాగే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్గా పనిచేస్తుంది లార్డ్ వెల్లింగ్టన్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో లార్డ్ లిన్ లిత్లిగో భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేసిన కాలం. ఆన్సర్ ఏ 1936 నుంచి 43 వరకు. 1943 నుంచి 47 వరకు లార్డ్ వేవల్ పనిచేశారు. 1947 నుంచి 48 వరకు లార్డ్ మౌంట్ బాటన్ పనిచేశారు. అలాగే 1948 నుంచి 50 వరకు చక్రవర్తుల రాజగోపాలాచారి భారత వైస్రాయ్గా పనిచేశారు. ఇతను క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వైస్రాయ్గా ఉన్నారు. క్రిప్స్ రాయబారం జరిగేటప్పుడు కూడా ఇతను వైస్రాయ్గా పనిచేస్తున్నారు. అలాగే మొదటి సాధారణ ఎన్నికల సమయంలో భారతీయ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిన్ లిత్లిగో. లాహోర్ తీర్మానం, ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు సమయంలో కూడా లార్డ్ లిన్ లిత్లిగో వైస్రాయ్గా ఉన్నారు. అత్యధిక కాలం పనిచేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిన్ లిత్లిగో. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అంటే 7 సంవత్సరాలు. అత్యధికంగా 7 సంవత్సరాలు వైస్రాయ్గా పనిచేశారు. నెక్స్ట్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేటప్పుడు బ్రిటిష్ వైస్రాయ్. ఆన్సర్ ఏ లార్డ్ వేవెల్. నెక్స్ట్ స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆన్సర్ ఏ లార్డ్ మౌంట్ బాటన్. ఇతను 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 48 వరకు ఇతను గవర్నర్గా ఉన్నారు. 47వ సంవత్సరంలో మౌంట్ బాటన్ ప్రణాళిక, బ్రిటిష్ ప్రభుత్వంచే అధికార బదలాయింపు ప్రకటన, అలాగే జూలై 1 నుంచి దేశ విభజన పథకానికి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం, అలాగే ఆగస్టు 14న పాకిస్తాన్ మరియు ఆగస్టు 15న భారతదేశం ఏర్పాటు. ఇవన్నీ లార్డ్ మౌంట్ బాటన్ వైస్రాయ్గా ఉండేటప్పుడు. నెక్స్ట్ మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇతను 1948 నుంచి 1950 వరకు మొట్టమొదటి మరియు చివరి గవర్నర్ జనరల్గా పనిచేశారు.